ప్రపంచాన్ని కుదిపేసే జ్ఞానదృష్టి అనే పేరు తెచ్చుకున్న బాబా వంగా 2025 జూలై 5న జపాన్ను ప్రభావితం చేసే ఒక విపరీతమైన సంఘటన జరుగుతుందంటూ చెప్పింది. ఇది ఊహన లేక మానవ జాతికి ఒక హెచ్చరికన. బాబా వంగా ఒక బల్గేరియన్ జ్యోతిష్యురాలు. ఆమె కళ్ళచూపు కోల్పోయినప్పటికీ భవిష్యత్తును అద్భుతంగా చెబుతుందని అంటారు. ట్విన్ టవర్స్ దాడి, సునామీల విపత్తులు, చెర్నోబిల్ లాంటి అనేక సంఘటనలు ఆమె ముందే ఊహించి చెప్పారు. బాబా వంగా ప్రకారం జపాన్లో జూలై 5న పెద్ద భూకంపం లేదా సునామీ ముప్పు ఉందంట. 2025లో భూమి మారే సంవత్సరం అంటూ కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ తేదీ జపాన్లో ప్రమాద సాధ్యత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చర్చకు తెరలేపింది. భవిష్యవాణులు నిజమవుతాయన్న గ్యారంటీ లేదు, కానీ జపాన్ ఒక టెక్టానిక్ ప్లేట్ ఎడ్జ్ మీద ఉంది. అక్కడ ఎప్పుడైనా భూకంపాలు రావచ్చు అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బాబా వంగా చెప్పిందేమైనా మనం సిద్ధంగా ఉండాలి. నేడు జపాన్, రేపు మరెక్కడైనా కావచ్చు. ఈ ప్రిడిక్షన్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.